హాయ్ గైస్. సో లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం కదా చాట్‌జీపీటీ యాడ్స్ అంటే ఏంటి, చాట్‌జీపీటీ యాడ్స్ ఎక్కడ కనిపిస్తాయి, యాడ్ ఎలా కనిపిస్తుంది, యాడ్లో ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉంటాయి, హెడ్లైన్స్, డిస్క్రిప్షన్ అంత, బ్రాండ్ నేమ్, లోగో, ఇమేజ్, యూఆర్ఎల్ ఇవన్నీ మనకు యాడ్లో కనిపిస్తాయి కదా. ఎగ్జాక్ట్గా యాడ్ ఎలా కనిపిస్తుంది, ఎగ్జాక్ట్గా చాట్‌జీపీటీ ఎందుకు యాడ్ ప్లాట్ఫామ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది, యాడ్స్ మేనేజర్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో ఇవన్నీ మనం వీడియో 1లో డిస్కస్ చేసాం కదా. So in this video we are going to discuss how exactly the dashboard look like. So till now we discussed about the foundations of the ChatGPT ads. So in this video we are going to discuss about from the advertiser point of view. సో డాష్బోర్డ్ ఎలా కనిపిస్తుంది, ఎగ్జాక్ట్గా క్యాంపెయిన్స్ ఎలా క్రియేట్ చేయాలి, క్యాంపెయిన్ క్రియేషన్ ఫ్లోలో ఏమేమి స్టెప్స్ ఉన్నాయి, మనకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. Okay, so getting started with Ads Manager. It's a self-serve platform for the ChatGPT advertising అనమాట. అండ్ సెల్ఫ్-సర్వ్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి అంటే, సో ఇట్ విల్ బీ ఈజీ అనమాట, చాలా ఈజీగా ఉంటుంది. సో ఈజీ టు మేనేజ్, అండర్స్టాండ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక చాట్‌జీపీటీ యాడ్స్ మేనేజర్ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు సైన్ అప్ ద బిజినెస్ అనమాట. సో సిమిలర్ టు ద గూగుల్ యాడ్స్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గూగుల్ యాడ్స్ అకౌంట్ క్రియేట్ చేయాలనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, దెర్ ఈజ్ ఎ వెబ్సైట్ కాల్ ads.google.com అనే వెబ్సైట్ విజిట్ చేసి వీ నీడ్ టు సైన్ అప్ దేర్. సో సైన్ అప్ అయిన తర్వాత దెన్ వీఆర్ ఏబుల్ టు క్రియేట్ ద గూగుల్ యాడ్స్ అకౌంట్, రైట్. సో ఇక్కడ కూడా అంతే అనమాట. మనం చాట్‌జీపీటీ యాడ్స్ మేనేజర్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు విజిట్ ద ads.openai.com అండ్ వీ నీడ్ టు ఎంటర్ అవర్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనమాట టు క్రియేట్ ద అకౌంట్. బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద సెన్స్ మన బిజినెస్ నేమ్ ఏంటి, మన బిజినెస్ లోగో ఏంటి, మన బిజినెస్ డాక్యుమెంట్స్ అయి ఉండొచ్చు, బిజినెస్ కాంటాక్ట్ నెంబర్ అయి ఉండొచ్చు. ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఇవన్నీ సబ్మిట్ చేయాలన్నమాట చాట్‌జీపీటీకి. ఓకేనా. ఆఫ్టర్ దాట్ వీఆర్ ఏబుల్ టు క్రియేట్ ద క్యాంపెయిన్స్ అనమాట. వీ క్యాన్ సెటప్ ద క్యాంపెయిన్స్. సో మన క్యాంపెయిన్ హైరార్కీ ఎలా ఉంటుంది, సో ఇవన్నీ వీ క్యాన్ డూ అనమాట. సో ఇంకొకటి బ్యూటీ ఏంటంటే చాట్‌జీపీటీ యాడ్స్లో వీ క్యాన్ ఆల్సో అప్లోడ్ ద క్యాంపెయిన్స్ అనమాట. ఒకవేళ మనకు బల్క్ క్యాంపెయిన్స్ ఉన్నాయనుకోండి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ గూగుల్ యాడ్స్లో మనకు ఆప్షన్ ఉంది, యాడ్వర్డ్స్ ఎడిటర్ అనేసి ఒక టూల్ ఉంది. ఆ టూల్ నుంచి ఒకవేళ మనకు బల్క్ క్యాంపెయిన్స్ కానీ ఏదైనా సరే మల్టిపుల్ కీవర్డ్స్కి బిట్స్ అప్డేట్ చేయాలన్నా, సో ఇవన్నీ వీ క్యాన్ డూ ఫ్రమ్ ద from the AdWords editor tool, right. So in the same way, simple, within the fraction of minutes లో మనకు అయిపోతుంది అనమాట గూగుల్ యాడ్స్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 క్యాంపెయిన్స్ లైవ్ చేయాలి, సో ఇమ్మీడియట్గా చేసేయచ్చు అనమాట మనం AdWords ఎడిటర్ అనే టూల్ యూజ్ చేసి. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా అంతే అనమాట. మనకు CSV ఫార్మాట్లో మనము ఫైల్ని సేవ్ చేసుకొని వీ క్యాన్ అప్లోడ్ ద మల్టిపుల్ క్యాంపెయిన్స్ ఎట్ వన్స్ అనమాట. సో సో ఇది మెయిన్ హెల్ప్ఫుల్ ఎవరికి ఉంటుందంటే, ఏదైనా సరే కొన్ని బిగ్ బ్రాండ్స్ ఉంటాయి, సో ఏజెన్సీస్కి కానీ పెద్ద ఎడ్యుకేషనల్ క్లయింట్స్ కానీ, సో వాళ్ళకి ఏంటి అంటే మల్టిపుల్ కంట్రీస్ టార్గెట్ చేస్తుంటారు అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 to 4 ప్రోగ్రామ్స్ ఉన్నాయనుకోండి వాళ్ళ దగ్గర. సో మేబీ దే ఆర్ టార్గెటింగ్ 30 కంట్రీస్ని టార్గెట్ చేస్తున్నారు అనుకోండి. అప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 30 కంట్రీస్ ఇంటూ ఒక్కొక్క కంట్రీకి ఒక క్యాంపెయిన్, ఒక్కొక్క ప్రోగ్రామ్కి ఒక క్యాంపెయిన్, 30 into 3 90 క్యాంపెయిన్స్ కావాలి. 90 క్యాంపెయిన్స్ మాన్యువల్ క్రియేట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది, చాలా టైం పడుతుంది కదా. సో అందుకోసం అనేసి సింపుల్గా మనము AdWords ఎడిటర్ నుంచి సింపుల్గా అప్లోడ్ చేయొచ్చు అనమాట. 90 క్యాంపెయిన్స్ ఒకటేసారి మనం అంత ఎక్సెల్లో ప్రిపేర్ చేసుకుని అప్లోడ్ చేసామనుకోండి, సింగిల్ అటెంప్ట్లో వెళ్ళిపోతుంది. వితిన్ 2 to 3 minutesలో వర్క్ అయిపోతుంది అనమాట. ఓకేనా. ఇట్ విల్ రెడ్యూస్ ద హవర్స్ ఆఫ్ వర్క్. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా అంతే అనమాట మనకి. సో మనము బల్క్ అప్లోడ్ చేసేయచ్చు. సో అండ్ ఆల్సో వీ క్యాన్ డూ ద మానిటర్ అండ్ ద ఆప్టిమైజేషన్ యాజ్ వెల్. సో మనం వన్స్ క్యాంపెయిన్ క్రియేట్ చేసామనుకోండి, సో ఆబ్వియస్గా మన యాడ్స్ లైవ్ వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ఒక యూజర్ కన్వర్జేషన్ కాంటెక్స్ట్ ఉంటుంది కదా, ఆ కాంటెక్స్ట్ బ్యాక్ ఎండ్లో అడ్వర్టైజర్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరితో ఎంతమంది అయితే సిమిలర్ కైండ్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో, సిమిలర్ కైండ్ ఆఫ్ మ్యాచ్ ఆ కాంటెక్స్ట్ ఎంతమంది అడ్వర్టైజర్స్ ల్యాండింగ్ పేజెస్తో అయితే మ్యాచ్ అవుతుందో, ఎంతమంది అయితే రన్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఆప్షన్ కండక్ట్ చేస్తుంది. సో ఆప్షన్ కండక్ట్ చేసి, సో
ఏదో ఒక యాడ్ కనిపిస్తుంది కదా యూజర్స్కి. సో యాడ్స్ లైవ్ వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత ఆబ్వియస్గా మనకు ఇంప్రెషన్స్ కానీ క్లిక్స్ కానీ ఒకవేళ మనం కన్వర్షన్ ట్రాకింగ్ సెటప్ చేసామనుకోండి, కన్వర్షన్స్ ఈ డేటా అంతా కనిపిస్తుంది కదా. సో ఆ డేటా అంతటిని మనం చెక్ చేయొచ్చు, మానిటర్ చేయొచ్చు అనమాట. సో అదంతా మానిటర్ చేసి బేస్డ్ ఆన్ ద డేటా వీ క్యాన్ డూ ద ఆప్టిమైజేషన్స్ యాజ్ వెల్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనకు క్యాంపైన్స్ నుంచి మనకు మంచిగా డేటా వస్తుంది అనుకోండి, మంచి కన్వర్షన్స్ వస్తున్నాయి, మంచిగా ఎంగేజ్మెంట్ వస్తుంది అనుకోండి, సో వీ క్యాన్ స్పెండ్ మోర్ దేర్. ఓకేనా. అంతేకాకుండా ఇంకా బేస్డ్ ఆన్ ద డేటా ఏమైనా కొత్త స్ట్రాటజీస్ బిల్డ్ చేయడం కానీ ఇవన్నీ మనం చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎవ్రీథింగ్ డేటా ఈజ్ మ్యాండేటరీ అనమాట. సో ఈవెన్ ఇన్ ద ChatGPT ఆర్ ఎల్స్ ఎనీ అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్, మీరు ప్లాట్ఫామ్ క్రియేట్ చేయగానే వెంటనే కన్వర్షన్ సెటప్ కంప్లీట్ చేసేయండి. ఓకేనా. యాడ్స్ లైవ్ చేయక ముందుకు. సో ట్రాకింగ్ ద కన్వర్షన్స్ అండ్ ద ఎండ్ గోల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. దాన్ని బేస్ చేసుకొని మనము స్ట్రాటజీస్ కానీ డేటా అనాలిసిస్ కానీ ఇవన్నీ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, సో గూగుల్ యాడ్స్లో మనకి MCC అకౌంట్స్ ఉంటాయి కదా. సో అండర్ వన్ MCC అకౌంట్ వీ క్యాన్ మేనేజ్ మల్టిపుల్ గూగుల్ యాడ్స్ అకౌంట్. లెట్స్ మోస్ట్లీ చాలామంది ఏజెన్సీస్ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఒక MCC అకౌంట్ క్రియేట్ చేస్తారు. సో ఆ MCC అకౌంట్ కింద వాళ్ళకి ఎంతమంది అయితే క్లయింట్స్ ఉన్నారో ఆ క్లయింట్స్ రిలేటెడ్ గూగుల్ యాడ్స్ అకౌంట్ అన్నీ ఆ MCC అకౌంట్ కింద మేనేజ్ చేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళు ఓవరాల్ లెవెల్లో మనకి ఎన్ని వచ్చాయి, ఇంతవరకు ఎన్ని లీడ్స్ వచ్చాయి, ఎంత CPL ఉందని చెక్ చేసుకుంటూ ఉంటారనమాట. సో వన్స్ గూగుల్ MCC అకౌంట్ మీద ఓపెన్ చేశారనుకోండి, వాళ్ళకి మల్టిపుల్ ఈ పర్టికులర్ గూగుల్ యాడ్స్ అకౌంట్కి ఎంత ఇంప్రెషన్స్ వచ్చాయి అనేసి తెలుస్తుంది అనమాట. ప్రతిసారి లెట్సే వాళ్ళకి ఒక 30 క్లయింట్స్ ఉన్నారనుకోండి, ప్రతిసారి ఆ 30 క్లయింట్స్ రిలేటెడ్ ఈమెయిల్ ఇచ్చి పాస్వర్డ్ కొట్టి లాగిన్ అయ్యే బదులు ఇలా ఒక MCC అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆ 30 గూగుల్ యాడ్స్ అకౌంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మన MCC అకౌంట్కి యాక్సెస్ ఇచ్చుకున్నాం అనుకోండి, అయిపోతుంది అనమాట. సింపుల్గా చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో రైట్ నౌ ChatGPT యాడ్స్లో మనకు ఈ MCC అకౌంట్స్ క్రియేట్ చేయడానికి యాక్సెస్ లేదు. సో మేబీ ఇంకా చాలా టెస్టింగ్ ఫేస్లో ఉంది కదా, మేబీ గోయింగ్ ఫార్వర్డ్ MCC అకౌంట్ యాక్సెస్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా హై ఉన్నాయి. సో రైట్ నౌ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్ టు క్రియేట్ ద MCC అకౌంట్స్ అనమాట. ఒకవేళ ఏమన్నా క్రియేట్ చేయాలి అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మేబీ ఒక 3-4 క్లయింట్స్ ఆర్ 30 క్లయింట్స్ ఉన్నారనుకోండి, ఇప్పటికైతే MCC అకౌంట్ క్రియేట్ చేయడానికి ఆప్షన్ లేదు. యూ నీడ్ టు డూ ద మాన్యువల్లీ. ప్రతి అకౌంట్ చెక్ చేయాలంటే లాగిన్ అవ్వాలి, చెక్ చేయాలి. సో అలా వర్క్ చేసుకోవాలన్నమాట. సో మన క్యాంపెయిన్ స్ట్రక్చర్ వచ్చేసి సేమ్ లైక్ గూగుల్ యాడ్స్ అనమాట. సో ఇక్కడ కూడా మనకు క్యాంపెయిన్ లెవెల్, యాడ్ గ్రూప్ లెవెల్, యాడ్ లెవెల్, హైరార్కీ ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ కీవర్డ్స్ ఉండవు అనమాట మనకి ChatGPT యాడ్స్లో. సో విల్ డిస్కస్ దట్ హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ విల్ ట్రిగర్. మన గూగుల్ యాడ్స్లో అయితే కీవర్డ్స్ ఉంటాయి. సో ఇక్కడ కీవర్డ్స్ బదులు కాంటెక్స్ట్ ఇవ్వాలన్నమాట. మనము అడ్వర్టైజర్ కాంటెక్స్ట్ ఇస్తే అప్పుడు యూజర్ ఏమైతే సెర్చ్ చేస్తున్నాడో ఆ కన్వర్జేషన్ కాంటెక్స్ట్, అడ్వర్టైజర్ బ్యాక్ ఎండ్ ఇచ్చిన కాంటెక్స్ట్ ఆ రెండు మ్యాచ్ అయ్యాయి అనుకోండి, దెన్ అవర్ యాడ్ విల్ ట్రిగర్ అనమాట. అండ్ ఆల్సో CSV upload supported for the bulk campaign operations, and the currently మన బీటాలో ఉందని డిస్కస్ చేసాం కదా. ఫీచర్స్ ఆర్ ఎక్స్పాండింగ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సో ఇంకా చాలా వాళ్ళ యూజర్ బిహేవియర్, వాళ్ళ ఎంగేజ్ అవుతున్నారా లేదా, సో మేబీ అడ్వర్టైజర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళకి ప్రాఫిటబిలిటీ ఉందా లేదా అనేసి ChatGPT స్టిల్ చెకింగ్ అనమాట. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అవన్నీ చెక్ చేసిన తర్వాత ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఏమైనా అప్డేట్స్ ఉన్నా కూడా సో దే విల్ డూ అండ్ దే విల్ గివ్ ద ఫైనల్ వర్షన్. సో నవ్ ఎగ్జాక్ట్లీ విల్ ట్రై టు క్రియేట్ ద అకౌంట్. సో మనం ప్రస్తుతానికి ఇండియాలో ఉన్నాం కదా, సో మేబీ ఐ విల్ ట్రై టు క్రియేట్. సో మనకు క్రియేట్ చేయగలిగినాము అంటే ఓకే, ఇట్స్ ఫైన్. సో లైవ్లో మనకు డాష్బోర్డ్ ఎలా ఉంది అనేసి మనం చూద్దాము. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనము ChatGPT యాడ్స్ మేనేజర్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు విజిట్ ద ads.openai.com అనమాట. సో ఇలా క్రియేట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు డూ ద సైన్ అప్. ఈమెయిల్ అడ్రస్ సేమ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసాం. ఓకే, కంటిన్యూ విత్ గూగుల్. సో మనం ఈమెయిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డబుల్ చెక్ యువర్ ఈమెయిల్ అని అడుగుతుంది. ఏమైనా అకౌంట్ స్విచ్ చేస్తారా లేకపోతే కంటిన్యూ విత్ ద కరెంట్ అకౌంట్,
123@gmail.comతో కంటిన్యూ అవ్వమంటారా అనేసి అడుగుతుంది. కంటిన్యూ విత్ ద కరెంట్ అకౌంట్. సో ఇందాక మనం అడిగాం కదా, సో మనము సైన్అప్ మీద క్లిక్ చేయగానే మనకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుందన్నమాట. సో ఎగ్జాక్ట్గా ఏంటి అంటే మన బిజినెస్ గురించి చెప్పాలి. సో మన అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేయాలి. అకౌంట్ డీటెయిల్స్ లైక్ మన కంట్రీ కానీ, కరెన్సీ కానీ, టైమ్ జోన్ అండ్ వాట్ టైప్ ఆఫ్ బిజినెస్ అవర్ వెబ్సైట్ ఈస్ అనేసి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కంప్లీట్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. సో వెరిఫై యువర్ అకౌంట్ సో దట్ యు ఆర్ రెడీ వెన్ యాక్సెస్ బికమ్స్ అవైలబుల్. సో మనం మన బిజినెస్ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. మేబీ బిజినెస్ డాక్యుమెంట్స్ కానీ, జిఎస్టీ రిలేటెడ్ కానీ, సో ఈ డీటెయిల్స్ అన్ని మనం సబ్మిట్ చేయాలి. ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత వన్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత దెన్ వీఆర్ ఏబుల్ టు క్రియేట్ ద క్యాంపైన్స్ అనమాట. సో ఇక్కడ ఈవెన్ దో వెరిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఎవరు పడితే వాళ్ళ అకౌంట్స్, కొంతమంది ప్రాపర్ బిజినెసెస్ మెయింటైన్ చేయకుండా కొంతమంది జస్ట్ టు డూ ద స్పామ్ అనమాట. సో వాళ్ళ ఏదైనా సరే కొన్ని గ్యామ్లింగ్ రిలేటెడ్ వెబ్సైట్స్ ఉంటాయి. సో ఆ గ్యామ్లింగ్ రిలేటెడ్ కంటెంట్కి ట్రాఫిక్ పుష్ చేసుకోవడం కోసం ఇలా చేస్తూ ఉంటారు అనమాట కొంతమంది. సో అలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ని, ఇర్రెలవెంట్ ఇన్ఫర్మేషన్ని తగ్గించడం కోసం ఈ బిజినెస్ వెరిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ బిజినెస్ వెరిఫికేషన్ స్టేజ్లో వాళ్ళు డీటెయిల్గా చెక్ చేస్తారనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ లెర్నర్స్ అనుకోండి, ఎగ్జాక్ట్గా వీళ్ళ బిజినెస్ యాడ్ లెర్నర్స్ రిజిస్టర్డ్ బిజినెసా కాదా, లేకపోతే వాళ్ళ వెబ్సైట్లో ఏమేమి సర్వీసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, మనకి బిజినెస్ కాంటెక్స్ట్లో ఏం చెప్పాము, సో ఇవన్నీ అనలైజ్ చేశారనమాట. ఇవన్నీ అనలైజ్ చేసి మనకు వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయింది అనుకోండి, దెన్ వీఆర్ ఏబుల్ టు క్రియేట్ ద క్యాంపైన్స్ అనమాట. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు టెల్ అవర్ బిజినెస్, దెన్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇంకొకటి, సో వెన్ ఎవర్ యు ఆర్ ట్రయింగ్ టు క్రియేట్ ద అకౌంట్, కంట్రీ, కరెన్సీ అండ్ ద టైమ్ జోన్, ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అనమాట. నాట్ ఓన్లీ ఇన్ ద ChatGPT యాడ్స్, గూగుల్ యాడ్స్లో కూడా చాలా జాగ్రత్త అనమాట. సో వన్స్ వీఆర్ డన్ విత్ క్రియేటింగ్ ద అకౌంట్, వీ కాంట్ చేంజ్ అనమాట. కరెన్సీ కానీ, టైమ్ జోన్ కానీ, కంట్రీ, ఇవన్నీ మనం చేంజ్ చేయలేమన్నమాట. సో ఎప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మన కాన్సిక్వెన్సెస్ ఏముంటాయంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియాలో ఉన్నా, మేబీ నేను ఒక అమెరికన్ క్లయింట్కి వర్క్ చేస్తున్నా. సో మేజర్లీ వాళ్ళ కరెన్సీ ఏముంటుంది, యూఎస్టీ ఉంటుంది. సో అప్పుడేంటి, మనకు బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ కానీ, లేకపోతే రిజల్ట్స్ చూపించడం కానీ, సో అవన్నీ మనం కరెన్సీ యూఎస్టీ ఫార్మాట్లో చూపించామనుకోండి, ఈవెన్ వాళ్ళకు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి ఎంత అమౌంట్ కట్ అవుతుంది, మంత్ ఆన్ మంత్ బిల్లింగ్ ఎంత వస్తుంది, అంత సిపిఎల్ ఎంత ఉంది, సో ఇవన్నీ ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో వాళ్ళకి మనం ఐఎన్ఆర్లో చూపించామనుకోండి, హౌ ఇర్రిలవెంట్ ఇట్ ఈస్, హౌ హార్డ్ ఫర్ దెమ్ టు అండర్స్టాండ్, చాలా హార్డ్ ఉంటుంది కదా. సో దట్స్ వై దాంతోపాటు మనము రిపోర్టింగ్ కానీ, సో ఇవన్నీ మనం పే చేసేటప్పుడు అమౌంట్ కానీ అవన్నీ యూఎస్డీలోనే పే చేయాలి. టు బీ ఫ్రాంక్, నువ్వు బై మిస్టేక్ ఐఎన్ఆర్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ప్రతిదీ మనం ఐఎన్ఆర్లో పే చేయాలన్నమాట. ఐఎన్ఆర్లో పే చేయాలి, ఐఎన్ఆర్లో వాళ్ళు వాల్యూ చూడాలి, వాళ్ళకి సరిగా అర్థం కాదు, కన్వే అవ్వదు, చాలా డిస్టర్బెన్స్ ఉంటుందన్నమాట. సో దట్స్ వై, సో మనం ఏమైతే బ్రాండ్ని ప్రమోట్ చేస్తున్నామో ఆ బ్రాండ్ ఏ కంట్రీలో అయితే ఉందో, ఆ కంట్రీలో ఏమైతే కరెన్సీ యూజ్ చేస్తున్నారో ఎగ్జాక్ట్గా ఆ కంట్రీ, ఆ కరెన్సీ, ఆ టైం జోన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. టైం జోన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫర్దర్గా మనము కొన్ని ప్రిఫర్డ్, మనకు బెస్ట్ పర్ఫామ్ ఒక డేలో ఒక 24 అవర్స్ తీసుకున్నామంటే ఆ 24 అవర్స్ మనకు ఒకేలా వర్క్ అవ్వదు కదా. సో ఆ 24 అవర్స్లో మేబీ కొన్ని అవర్స్ మనకు బెస్ట్ పర్ఫార్మింగ్ అవర్స్ ఉంటాయి. సో ఆ అవర్స్ని మనం బూస్ట్ చేయాలన్నా, సో మనకు టైం జోన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎగ్జాక్ట్గా 12 AM యాడ్స్ రన్ అవ్వాలి, యాడ్స్ లాంచ్ అవ్వాలి అని మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఒకవేళ నువ్వు కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకొని బై మిస్టేక్ ఇండియా సెలెక్ట్ చేసుకున్నాము, టైం జోను ఇండియా రిలేటెడ్ సెలెక్ట్ చేసుకున్నాము, అప్పుడు ఒకవేళ ఫర్దర్గా మనము క్యాంపెయిన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైనా సరే ఒక క్యాంపెయిన్ ఉంది, ఆఫర్ క్యాంపెయిన్, లేకపోతే ఏదైనా సరే ఒక క్యాంపెయిన్ క్లయింట్ ఎగ్జాక్ట్గా 12 AM యాడ్స్ లైవ్ చేయన్నాడు. సో అప్పుడు మనం ఎగ్జాక్ట్గా 12 AM యాడ్స్ లైవ్ చేసామనుకోండి, సో ఇక్కడ 12 AM అంటే అక్కడ ఆల్రెడీ టైం చాలా డిఫరెన్స్, అక్కడికి చాలా టైం డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో మన యాడ్స్ ముందే లైవ్ వెళ్ళిపోతాయి. సో ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ అవాయిడ్ చేయడం కోసము సో సెలెక్ట్ ద ప్రాపర్ థింగ్స్ అనమాట. సో ఇవేంటి అంటే మనం అకౌంట్ ఒకసారి మనం సెట్ చేసామనుకోండి, వీ కాంట్ చేంజ్ బ్యాక్. సో దట్స్ వై దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ ద యాక్సెప్ట్ ఆల్, కుకీస్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ ద కంటిన్యూ.
లీగల్ చూడండి, లీగల్ బిజినెస్ నేమ్ అడుగుతుంది లీగల్గా. సో రిజిస్టర్ అయిన బిజినెస్ నేమ్ ఏంటి అనేసి, మేబీ యాడ్ లెర్నర్స్, సారీ యాడ్ లెర్నర్స్ మార్కెటింగ్ ఏజెన్సీ. ఇండస్ట్రీ, ఎగ్జాక్ట్గా మన ఇండస్ట్రీ ఏంటి? సో మనది అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ. ఓకే, సో దీస్ ఆర్ ద ఇండస్ట్రీస్ వీ హ్యావ్ అనమాట. సో రిటైల్ అండ్ ద ఈ కామర్స్ ఇండస్ట్రీ ఉంది. ఒకవేళ మనము ఈ కామర్స్ రిలేటెడ్ వాళ్ళకి మనము అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం అనుకోండి, సో ట్రై టు సెలెక్ట్ ద రిలివెంట్ కేటగిరీ. ఒకవేళ సాఫ్ట్వేర్, ఎడ్యుకేషన్ వాళ్ళకైతే ఎడ్యుకేషన్ రిలేటెడ్ కేటగిరీకి ఎడ్యుకేషన్, గేమింగ్ క్లయింట్స్కి గేమింగ్. సో అలా బిజినెస్ అనలైజ్ చేసి కరెక్ట్ ఇండస్ట్రీని సెలెక్ట్ చేసుకోండి. హెల్త్ కేర్, రియల్ ఎస్టేట్, ఓకేనా, జాబ్, లోకల్ సర్వీసెస్, ప్రొఫెషనల్ సర్వీసెస్, పాలిటిక్స్. ఓకే, మనము ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకుందాము. సో చూడండి, బై డిఫాల్ట్గా కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకుంది. సో రైట్ నా మనం ఇండియాలో యాడ్స్ రన్ చేయలేము కదా. సో ఈవెన్ దో ఒకవేళ మనం చేయాలి, చాట్‌జీపీటీలో ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ గురించి సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి మన యాడ్స్ చూపించాలి అనుకున్నా కూడా సో ఇండియాకి ఆప్షన్ లేదనమాట. ఇండియాలో ఇంకా యాడ్స్ లైవ్ అవ్వలేదు, యాడ్ ప్లాట్ఫామ్ లైవ్ అవ్వలేదు. సో ఓన్లీ 4 కంట్రీస్లో అయింది. సో విల్ ట్రై టు సెలెక్ట్ ద యునైటెడ్ స్టేట్స్. ఓకే, ఒకవేళ ఏమైనా క్లయింట్ అనుకోండి, క్లయింట్ రిలేటెడ్ సెలెక్ట్ చేసుకోండి. కరెన్సీ యూఎస్డీలో ఉంటుంది. లాస్ ఏంజల్స్ టైమ్ జోన్ కూడా చూడండి, ఆటోమేటిక్గా లాస్ ఏంజల్స్ సెలెక్ట్ చేస్తుంది, అమెరికా రిలేటెడ్. ఓకే, ఇంకోటి వచ్చేసి అడ్వర్టైజర్ టైప్. సో ఇక్కడ మనకు 2 ఉన్నాయి, బిజినెస్, ఇండివిజువల్. సో బిజినెస్ ఎలాంటి అడ్వర్టైజర్స్ మనము అనేసి మనం క్లియర్గా చెప్పాలన్నమాట. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనము అడ్వర్టైజర్ మనం వచ్చేసి బిజినెస్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఇక్కడ మనకు 2 టైప్స్ ఉంటుంది. ఐ ఓన్లీ రన్ యాడ్స్ ఫర్ మై ఓన్ బిజినెస్, నా ఓన్ బిజినెస్కి మాత్రమే నేను రన్ చేసుకుంటున్నాను. ఇంకొకటి వచ్చేసి ఐ విల్ వర్క్ ఫర్ ద ఆన్ బిహాఫ్ ఆఫ్ అదర్ ఆర్గనైజేషన్స్ అండ్ ద క్లయింట్స్కి తరపున కూడా నేను యాడ్స్ రన్ చేస్తుంటానని మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. సో ఇట్ మీన్స్ దట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఎంసీసీ అకౌంట్స్ మనం క్రియేట్ చేయలేము. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్ టు క్రియేట్ ద ఎంసీసీ అకౌంట్. సో అందుకోసం అనేసి ఎంసీసీ అకౌంట్ కింద మనము మల్టిపుల్ బిజినెస్ను మనం మెయింటైన్ చేయలేము, ఇంకా ఆప్షన్ రాలేదని సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో అందుకోసం అనేసి మనకి ఈ ఆప్షన్ పనిచేయదన్నమాట. ఓకేనా. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఎగ్జాక్ట్గా క్లయింట్ మెయిల్ ఐడి ఏమైతే ఉందో ఆ మెయిల్ ఐడితోనే మనం లాగిన్ చేసి ఆ క్లయింట్ తరపునే మనం యాడ్ అకౌంట్ క్రియేట్ చేయాలన్నమాట. సో ప్రస్తుతానికైతే బిజినెస్ పర్పస్ కోసము ఎస్, క్లయింట్ తరపున మనం వర్క్ చేయలేము. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు ప్రమోట్ యువర్ ఓన్ బిజినెస్, ఓకే ఫైన్. చూడండి వెంటనే మనకి ఇక్కడ ఆప్షన్ కూడా వచ్చేసింది. ఓకేనా. లేకుంటే ఇండివిజువల్ అనుకోండి, సింపుల్, ఇట్స్ ఫైన్. ఓకేనా. ఓన్లీ ఫర్ అవర్ పర్పస్. నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ అడ్వర్టైజర్ అకౌంట్. సో ఇక్కడ ఇండివిజువల్ అంటే దాని మీనింగ్ ఏంటి అంటే, సో నా బిజినెస్ని మాత్రమే నేను ప్రమోట్ చేసుకోవడం కోసము నేను ఈ యాడ్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను అనేసి దాని మీనింగ్. సో ఇక్కడ బిజినెస్లో కూడా, సో ఇక్కడ ఐ రన్ యాడ్స్ ఫర్ మై ఓన్ బిజినెస్, ఇదన్నా ఒకటే, ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకున్న ఒకటే. ఒకవేళ ఏమైనా క్లయింట్స్ కోసం అయితే ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకు క్లయింట్కి అదర్ క్లయింట్స్ మేనేజ్ చేయడానికి ఇప్పుడు మనకు ఆప్షన్ లేదు కాబట్టి మనకి ఇది ఏం వర్క్ అవ్వదు. సో ఇట్స్ ఫైన్. ఓకే, నో ఐ రన్ ఓన్, రెండిట్లో ఒకటే, ఇది అని సెలెక్ట్ చేసుకో, లేకపోతే ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ అడ్వర్టైజర్ అకౌంట్ క్రియేట్ చేయండి, దాని మీద క్లిక్ చేయండి. సో ఆన్బోర్డింగ్. సో మనం మన బిజినెస్ డీటెయిల్స్ ఇచ్చాము కదా, కరెన్సీ ఇవన్నీ ఇచ్చాము కదా. సో వెరిఫై యువర్ అకౌంట్. ఇప్పుడు మన వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుందన్నమాట. స్టార్ట్ వెరిఫికేషన్.
సో మనం యాడ్స్ కూడా వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాతనే మనం యాడ్స్ రన్ చేయగలం అనమాట. చూడండి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు. స్టార్ట్ రన్నింగ్ యాడ్స్ ఆఫ్టర్ వెరిఫికేషన్, లాంచ్ క్యాంపైన్స్ అండ్ రీచ్ కస్టమర్స్ అక్రాస్ ChatGPT, క్విక్ అండ్ ఈజీ సెక్యూర్ రివ్యూ. సో అంతవరకు మనం రన్ చేయలేము యాడ్స్. యాడ్ అకౌంట్ కూడా మనకు ఓపెన్ అవ్వదు, క్యాంపెయిన్ క్రియేషన్స్ చేయలేము మనము. బిగిన్ వెరిఫైయింగ్. చూడండి మన బిజినెస్ నేమ్ ఇది, వేర్ ద బిజినెస్ ఈస్ లొకేటెడ్ ఇది తీసుకుంది. ఇక్కడ మనకు చేంజ్ చేయడానికి కూడా ఆప్షన్ లేదు చూడండి. సో మనం అకౌంట్ సైన్అప్ అయ్యేటప్పుడు మనం ఏమైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చామో ఆ ఇన్ఫర్మేషన్ బై డిఫాల్ట్గా తీసేసుకుంటుంది. సో కంటిన్యూ. సో మనది యాక్చువల్గా ఇండియాలో బిజినెస్, జస్ట్ మీకు చూపించడం కోసం అనేసి నేను ఇలా అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను, డమ్మీ అకౌంట్. రిజిస్టర్ నెంబర్ వాల్యూ, సో మన బిజినెస్ రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతున్నారు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఇచ్చేసాము. సో జస్ట్ ర్యాండమ్గా ఏదో అడ్రస్, రిజిస్టర్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను. లీగల్ రిజిస్టర్ అడ్రస్, లీగల్గా మన బిజినెస్ రిజిస్టర్ అయి ఉంటుంది కదా. సో మన బిజినెస్ రిజిస్టర్ చేసేటప్పుడు మన ఆఫీస్ లొకేషన్ కూడా మనం ఇస్తాం కదా. సో లీగల్గా రిజిస్టర్డ్ అడ్రస్ ఏంటి అని అడుగుతున్నాడు. ఒకవేళ సేమ్ ఇక్కడ ఏమైతే ఉందో సేమ్ అదే లీగల్ అడ్రస్ కూడా, లీగల్ డాక్యుమెంట్స్లో కూడా మీరు అదే అడ్రస్ ప్రొవైడ్ చేస్తుంటే సెలెక్ట్ చేసుకోండి. లేదంటే అన్టిక్ చేసామనుకోండి మనకు ఆ అడ్రస్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది. ఆ అడ్రస్ డీటెయిల్స్ ఇక్కడ పెట్టాలన్నమాట. ఇది క్లిక్ చేయండి, కంటిన్యూ ప్రెస్ చేస్తున్నాం. అప్లికేషన్ ఇన్ రివ్యూ, స్టాటస్ అప్డేట్స్ విల్ అపియర్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ సెట్టింగ్స్ ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. చూడండి, సో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్అప్ చేసాము, బేసిక్ డీటెయిల్స్ ఇచ్చాము. దాని తర్వాత మ్యాండేటరీగా వెరిఫికేషన్ ఈజ్ మ్యాండేటరీ. సో మనకు వెరిఫికేషన్ కంప్లీట్ అయినంత వరకు మనం క్యాంపెయిన్స్ కూడా మనం క్రియేట్ చేయలేము, ఈవెన్ డాష్ బోర్డ్ కూడా చెక్ చేయలేము అనమాట. సో ఒక ఫ్యూ డేస్ తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి చెక్ చేయండి మీ ఆర్గనైజేషన్ సెట్టింగ్స్లో అని చెప్తున్నారు. ఓకేనా. సో ఎలానో మనది రిజెక్ట్ అవుతుంది, మనం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము కదా. డన్ మీద క్లిక్ చేయండి. సో రియల్ టైంలో ఏంటి అంటే, సో మీరు క్లయింట్స్కి ఎవరైతే ఏ కంట్రీస్లో అయితే ఎలిజిబుల్ ఉందో ఆ కంట్రీస్ రిలేటెడ్ మీకు ఏమైనా క్లయింట్స్ వచ్చారనుకోండి, ChatGPT యాడ్స్ రిలేటెడ్ అకౌంట్ క్రియేట్ చేయండి. సో ట్రై టు సెలెక్ట్ ద రైట్ బిజినెస్ నేమ్, ఎగ్జాక్ట్గా వాళ్ళ లీగల్ అడ్రస్ ప్రకారం వాళ్ళ అడ్రస్ ఏమైతే ఉందో ఆ అడ్రస్, కరెన్సీ, కంట్రీ, టైమ్ జోన్ అవన్నీ పర్ఫెక్ట్గా ఇవ్వండి. ఓకేనా. ఆ బిజినెస్ ఏం రిలేటెడ్ కేటగిరీ సెలెక్షన్ కానీ, సో ఇవన్నీ పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. సో రైట్ నౌ వీ డోంట్ యాక్చువల్లీ ఐ థాట్ మీకు డాష్ బోర్డ్ చూపించాలి, క్యాంపెయిన్ క్రియేషన్ ఫ్లో చూపించాలి అని అనుకున్నాను, బట్ ChatGPT ఈజ్ నాట్ అలౌవింగ్ అస్ టు క్రియేట్ ద క్యాంపెయిన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరిఫికేషన్ మీద చాలా, క్వాలిటీ అడ్వర్టైజర్స్ మీద చాలా ఫోకస్ చేస్తుంది అనమాట, టు షో ద క్వాలిటీ ఇన్ఫర్మేషన్ టు ద యూజర్స్. సో అది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఒకవేళ యూజర్స్కి ర్యాండమ్ వెబ్సైట్స్ నుంచి యాడ్స్ మనం చూపించామనుకోండి, సో మేబీ ద ట్రస్ట్ విల్ బ్రేక్ అనమాట యూజర్స్కి. సో అందుకోసం అనేసి ChatGPT ఈస్ హెవీలీ ఫోకసింగ్ ఆన్ ద ట్రస్ట్. చూడండి, ఎగ్జాక్ట్గా మనం ఇదే కదా మనం చూసింది, సైన్అప్ చేసుకున్నాము. సో ద సెల్సర్ అడ్వర్టైజింగ్ మేనేజర్ అనమాట. సో ఇట్స్ అఫీషియలీ లైవ్, యాక్సెప్టింగ్ ద బిజినెస్ రిజిస్ట్రేషన్. సో మనం బిజినెస్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత దే విల్ చెక్ అనమాట. సో మన బిజినెస్ డాక్యుమెంట్స్ అన్నీ రివ్యూ చేసి ఆ నెంబర్, మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చాము కదా, సో ఆ నెంబర్ని బేస్ చేసుకొని వాళ్ళు వెరిఫై చేస్తారనమాట. ఆ వెరిఫై అయిపోయిన తర్వాత ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, దెన్ వీ కెన్ క్రియేట్ ద యాడ్ అకౌంట్. క్యాంపైన్స్ అనేవన్నీ మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. సో క్వాలిటీ కంట్రోల్, టు కంట్రోల్ ద క్వాలిటీ, సో దే ఇంట్రడ్యూస్ ద కంప్లీట్ వెరిఫికేషన్. అడ్వర్టైజర్ వెరిఫికేషన్ ఉంది కదా, సో వెరిఫికేషన్ అయినంత వరకు మనం అవి కూడా క్యాంపెయిన్స్ కూడా క్రియేట్ చేయలేం. టు రెడ్యూస్ ద స్పామ్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. And one more, the important thing is like we don't have option to create the MCC account right now. Maybe in the future OpenAI might introduce the MCC accounts as well, but as of now we don't have. So we go to the next slide. సో మనకి ఈవెన్ దో మనకి ఆప్షన్ లేకపోయినా కూడా ChatGPT క్యాంపెయిన్ క్రియేషన్ ఫ్లో మన లైవ్లో క్రియేట్ చేయకపోయినా కూడా ChatGPT
కొన్ని అఫీషియల్గా రిలీజ్ చేసిందనమాట. ఓకేనా. అఫీషియల్ డాక్యుమెంట్స్లో వాట్ ఆల్ ద స్టెప్స్ విల్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్యాంపెయిన్ క్రియేషన్ ఫ్లో, ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అనేసి చాట్‌జీపీటీ రిలీజ్ చేసిందనమాట. సో దాన్ని బేస్ చేసుకొని నేను మీకు పీపీటీ క్రియేట్ చేసి ఐ విల్ ఎక్స్‌ప్లెయినింగ్ యూ. సో మనకు టోటల్లీ 3 ఆబ్జెక్టివ్స్ ఉంటాయన్నమాట. సో వన్స్ మనము క్రియేట్ చేసుకున్న తర్వాత బిజినెస్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత, వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ దెన్ వీఆర్ ఏబుల్ టు ఓపెన్ ద అకౌంట్ అనమాట. సో వేర్ వీ కెన్ క్రియేట్ ద క్యాంపెయిన్స్. ఓకేనా. క్యాంపెయిన్ హైరార్కీ కూడా సేమ్ ఉంటుంది గూగుల్ యాడ్స్ లాగానే. క్యాంపెయిన్ లెవెల్, యాడ్రోప్ లెవెల్, యాడ్ లెవెల్ అనమాట. ఓకేనా. నౌ క్యాంపెయిన్ క్రియేషన్ ఫ్లోలో ఎగ్జాక్ట్గా ఏమేమి స్టెప్స్ ఉంటాయి అనేసి వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు సెలెక్ట్ ద ఆబ్జెక్టివ్. ఓకేనా. ఆబ్జెక్టివ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట టు సెలెక్ట్ ద ఆబ్జెక్టివ్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ మెయిన్ గోల్ వచ్చేసి, ఒక క్యాంపెయిన్ నుంచి మీ మెయిన్ గోల్ వచ్చేసి రీచ్ అనుకోండి. యూ నీడ్ టు సెలెక్ట్ ద రీచ్. ఒకవేళ మీకు ఆ క్యాంపెయిన్ నుంచి మెయిన్ గోల్ టు గెట్ ద యాజ్ మెనీ క్లిక్స్ యాజ్ పాసిబుల్ అనుకోండి. సో క్లిక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ లేదు, ఈ పర్టికులర్ క్యాంపెయిన్ నుంచి నేను కన్వర్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అది మీ గోల్ అనుకోండి. సో కన్వర్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఎగ్జాక్ట్గా ఏ బిజినెస్కైనా కానీ సరే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి కన్వర్షన్ ముఖ్యం కదా. సో కన్వర్షన్సే కదా ఎవరికైనా యూజర్స్ కావాల్సింది. జస్ట్ క్లిక్స్, ఇంప్రెషన్స్, రీచ్ ఎవరికి కావాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఓకేనా. సో ఇక్కడ మెయిన్ లాజిక్ ఏంటి అంటే, సో అందరూ కన్వర్షన్ ఫోకస్డ్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేయొచ్చు విత్ ద కన్వర్షన్ ఆబ్జెక్టివ్. సో బట్ ఇక్కడ లాజిక్ ఏంటి అంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే ఒక యూజర్ ఉన్నాడు, ఆ పర్టికులర్ యూజర్స్కి డైరెక్ట్గా మన యాడ్స్ రీచ్ అయ్యి దిస్ ఈజ్ అవర్ ప్రోడక్ట్ పర్చేస్ చేయండి అంటే మనం ఎవరైనా సరే పర్చేస్ చేస్తారా? చేయరు కదా. లెట్స్ సే అజ్యూమ్ దట్ ఏదైనా సరే ఒక ర్యాండమ్ పర్సన్ మన దగ్గరికి వచ్చేసి ఈ ప్రోడక్ట్ పర్చేస్ చేయండి, 1 lakh రూపీస్ ఈ ప్రోడక్ట్ ప్రైస్ అంటే మనం పర్చేస్ చేస్తామా? చేయం కదా. సో ఎగ్జాక్ట్గా ఆ ప్రోడక్ట్ ఏంటి, వాడు ఎవడు, ఏ బిజినెస్ నుంచి వస్తాడు, దానికి వారంటీ ఉందా లేదా, సో వాని మీద మనకు ట్రస్ట్ కలగాలి. అప్పుడే మనము అప్పుడే మనము ప్రోడక్ట్ని పర్చేస్ చేయగలం. జస్ట్ ర్యాండమ్గా ఒక పర్సన్ మన దగ్గరికి వచ్చి ఈ ప్రోడక్ట్ పర్చేస్ చేయండి అంటే చేస్తామా? చేయలేం కదా. సో అందుకోసం అనేసే వీ నీడ్ టు ఫాలో ద మార్కెటింగ్ ఫన్నెల్ అనమాట. సో ఆ మార్కెటింగ్ ఫన్నెల్లో మనకి ఏముంటుంది అంటే టాప్లో అవేర్నెస్ ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు క్రియేట్ ద అవేర్నెస్ రిగార్డింగ్ అవర్ బ్రాండ్. సో మన బ్రాండ్ ఏంటి, మనము ఏమేమి చేస్తాము అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు క్రియేట్ ద అవేర్నెస్ ఫర్ ద పీపుల్. ఓకేనా. సో అవేర్నెస్ లెవెల్లో డోంట్ ట్రై టు సెల్ ఎనీథింగ్. సో మా ప్రోడక్ట్ కొనండి అని ఎక్కడా చెప్పొద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ ఫోకస్ ఆన్ క్రియేటింగ్ ద అవేర్నెస్. సో ఆ అవేర్నెస్ క్యాంపెయిన్స్ నుంచి, ఆ రీచ్ క్యాంపెయిన్ నుంచి మనకి ఏం అవసరం లేదు. జస్ట్ యాడ్ లర్నర్స్ అనే ఒక బ్రాండ్ ఉంది, సో వాళ్ళు మార్కెటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారని తెలిస్తే చాలు. సో మా దగ్గర మార్కెటింగ్ సర్వీసెస్ తీసుకోండి అనేసి కూడా ఏం అప్రోచ్ అవ్వద్దండి. జస్ట్ దేర్ ఈస్ ఎ బ్రాండ్ కాల్ యాడ్ లర్నర్స్ వేర్ దోస్ పీపుల్ విల్ ప్రమోట్ ద బ్రాండ్స్ అండ్ దే విల్ ఎడ్యుకేట్ ద పీపుల్ అనేసి తెలిస్తే చాలన్నమాట ఆ యూజర్స్కి. ఓకేనా. సో అలాంటి మెంటాలిటీ ఉండాలి. సో అప్పుడు ఏం చేస్తారు, సో మేబీ అలా అనుకోండి. సో అప్పుడు ఎవరైనా సరే ఆబ్వియస్గా మన కంటెంట్తో ఎంగేజ్ అవుతూ ఉంటారు, మన యాడ్స్తో ఎంగేజ్ అవుతారు. సో దెర్ ఈస్ ఎ బ్రాండ్ కాల్ యాడ్ లర్నర్స్ ఉంది, వాళ్ళు ఇవి చేస్తారు. లెట్స్ ఏ ప్రాబ్లమ్స్, అండర్స్టాండ్ ద పెయిన్ పాయింట్స్ ఆఫ్ ద కస్టమర్స్ విచ్ దే హ్యావ్ ఇన్ ద ఇండస్ట్రీ. సో మనం ఏమైతే ఇండస్ట్రీలో ఉన్నామో ఆ ఇండస్ట్రీలో ఎగ్జాక్ట్గా యూజర్స్కి పెయిన్ పాయింట్స్ ఏమున్నాయి, వాళ్ళు ఏం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు అవన్నీ అండర్స్టాండ్ చేసుకోండి. ఓకేనా. అండర్స్టాండ్ చేసుకొని సో మనము అవేర్నెస్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేసేటప్పుడు మన క్రియేటివిటీ ఎలా ఉండాలంటే, మన క్రియేటివ్ ఎలా ఉండాలి అంటే వీ నీడ్ టు క్రియేట్ ద వాళ్ళ అటెన్షన్ని గ్రాబ్ చేయాలన్నమాట. సో ఆర్ యూ ఫేసింగ్ దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూ? So this might be the solution for that. So if you want to check out the full video, just visit our website and check the ఎంటైర్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేసి అలా చెప్పొచ్చు అనమాట. సో అప్పుడు అవేర్నెస్ స్టేజ్లో వాళ్ళకు లెట్స్ సే ఒక 1000 మందికి మనం యాడ్ చూపించామనుకోండి, సిమిలర్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉన్న ఆడియన్స్కి, మన బిజినెస్ రిలేటెడ్ ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారో అలాంటి వాళ్ళకి ఓవరాల్ బ్రాడర్ లెవెల్లో ఒక 1000 మందికి చూపించామనుకోండి, ఇలాంటి మెసేజింగ్, ప్రాబ్లమ్ ఫోకస్డ్ మెసేజింగ్ చూపించామనుకోండి, అట్లీస్ట్ ఒక 100 పీపుల్ అన్నా మన యాడ్తో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకేనా. మన యాడ్తో కానీ, ఒకవేళ మన ఇమేజ్ యాడ్ క్రియేట్ చేసే ఇమేజ్ యాడ్ కానీ, వీడియో యాడ్ అయితే వీడియోతో కానీ మన యాడ్తో ఎంగేజ్ అయ్యి, సో అక్కడ మనం ఆల్రెడీ సో జస్ట్ వీఆర్ నాట్
జస్ట్ వీఆర్ నాట్ డైరెక్ట్లీ షోయింగ్ ద సొల్యూషన్, జస్ట్ ఒక లిమిటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు సొల్యూషన్ చూపిస్తున్నాము. దాని తర్వాత టు చెక్ ద ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ జస్ట్ చెక్ ఇన్ ద వెబ్సైట్ అనేసి వీఆర్ పుషింగ్ దెమ్ టు రీడైరెక్ట్ ద నెక్స్ట్ స్టెప్ యాజ్ వెల్. నెక్స్ట్ స్టెప్కి పోవడానికి కూడా మనము సజెస్ట్ చేస్తున్నాం అనమాట. సో అప్పుడు యూజర్స్ ఏం చేస్తారు, మేబీ ఒక 1000 పీపుల్ చూపించామనుకోండి, మేబీ కనీసం ఒక 100 పీపుల్ అన్నా వాళ్ళకు ఇంట్రెస్ట్గా ఫీల్ అవుతారు. ఓకే, ఇలాంటి ఇష్యూవే కదా మనం కూడా ఫేస్ చేస్తుంది, లెట్స్ సీ వాట్ దే విల్ టెల్ అనేసి మన యాడ్తో ఇంటరాక్ట్ అయ్యేసి ల్యాండింగ్ పేజ్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో దట్స్ వై సో మనము డైరెక్ట్ వెళ్ళి నా ప్రోడక్ట్ పర్చేస్ అయ్యి నాకు లీడ్ ఫామ్ ఇవ్వు, నా దగ్గర జాయిన్ అవ్వంటే ఎవరు జాయిన్ అవ్వరు. దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు డూ ద ఫన్నెల్ బేస్డ్ మార్కెటింగ్. సో అప్పుడు ఎవరైతే మన వెబ్సైట్కి వచ్చారనుకోండి, సో వాళ్ళని మనము రీటార్గెట్ చేయొచ్చు అనమాట. మళ్ళీ రీటార్గెట్ చేయండి. ఓకేనా. సో ఆల్రెడీ వాళ్ళు మన ల్యాండింగ్ పేజ్ని విజిట్ చేశారు, మన కంటెంట్ని చూస్తున్నారు, లేకపోతే మన వీడియోస్తో ఎంగేజ్ అయ్యారు అనుకోండి. సో వాళ్ళు ఎంగేజ్ అయ్యారంటే దే ఆర్ అవేర్ ఆఫ్ అవర్ బ్రాండ్. మన బ్రాండ్ ఏంటి, మన బ్రాండ్ ఏమేమి చేస్తుంది అవన్నీ తెలుసు వాళ్ళకి. ఓకేనా. సో దే విల్ మూవ్ ఇన్ టు ద నెక్స్ట్ స్టేజ్ కాల్డ్ కన్సిడరేషన్ అనమాట. కన్సిడరేషన్ అంటే దే ఆర్ కన్సిడరింగ్ అవర్ బ్రాండ్. సో ఈ స్టేజ్లో ఏం చేస్తారంటే మనకు స్టేజ్ 1లోనే బై డిఫాల్ట్గా వాళ్ళు మన వెబ్సైట్ని విజిట్ చేయడం కానీ, మన వీడియోస్ని చూడడం కానీ, సో ఇట్లా మన వీడియోస్తో ఎంగేజ్ అయిన వాళ్ళందరూ మనకు స్టేజ్ 2లోకి వస్తారు. ఆ స్టేజ్ 2లో ఏం చేస్తామంటే ఎవరైతే మన కంటెంట్తో ఎంగేజ్ అవుతున్నారో వాళ్ళకు మాత్రమే మనం రీటార్గెట్ చేస్తామన్నమాట. రీటార్గెట్ చేసి ఆ రీటార్గెటింగ్ కన్సిడరింగ్ స్టేజ్లో కూడా మెసేజింగ్ should not be like buy our product, సో మా ప్రోడక్ట్ని పర్చేస్ చేయండి అలా మన మెసేజింగ్ ఉండకూడదు అనమాట. ఈ లెవెల్లో కన్సిడరేషన్ స్టేజ్లో ట్రై టు బిల్డ్ ద ట్రస్ట్. ఓకేనా. ట్రస్ట్ ఇన్ ద సెన్స్ ట్రస్ట్ ఎలా క్రియేట్ చేయాలి అంటే, సో ఇంతకుముందు మనకు ఆల్రెడీ కస్టమర్స్ ఉంటారు. ఒక బిజినెస్ని మనం రన్ చేస్తున్నాం అంటే మనకు ప్రీవియస్ కస్టమర్స్ ఉంటారు కదా. సో ఆ ప్రీవియస్ కస్టమర్స్ని అడిగి సో ఎగ్జాక్ట్గా వాళ్ళ నుంచి రివ్యూ అడగండి. సో రివ్యూ అంటే చాలామంది ఏమనుకుంటారు, జస్ట్ ఓకే గుడ్ కోర్స్, ఈ కోర్స్ చాలా బాగుంది, వెరీ కాస్ట్ ఎఫెక్టివ్, చాలా తక్కువ కాస్ట్, సో ఇట్లా ఇస్తుంటారు అనమాట. ఇలా కాకుండా సో ఒక స్ట్రక్చర్డ్ వేలో, సో బిఫోర్ ఈ ఇన్స్టిట్యూట్లో నేను జాయిన్ అవ్వక ముందుకు ఇన్ని సఫర్స్ నేను ఫేస్ చేశాను, సో ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత నేను మంచిగా నేర్చుకున్నాను, నా బిజినెస్ గ్రో అవడానికి హెల్ప్ఫుల్ అయింది, లేకపోతే నాకు మంచి జాబ్ రావడానికి హెల్ప్ఫుల్ అయింది, సో యాడ్ లెర్నర్స్ నాకు ఇలా హెల్ప్ అయింది అనేసి అలా ఉండాలన్నమాట రివ్యూ. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఆ వీడియో ఏదైతే ఉందో కస్టమర్స్ ఏదైతే వీడియో ఇస్తారో ఆ వీడియోస్ని మనం ప్రమోట్ చేయొచ్చు అనమాట. ప్రమోట్ చేసి ఎవరైతే మన కంటెంట్ ఆల్రెడీ ఇంటరాక్ట్ అయ్యారో వాళ్ళకు ఆ యాడ్ చూపించచ్చు అనమాట. సో అప్పుడు ఏమవుతుంది అంటే దే విల్ ఇంటరాక్ట్ విత్ అవర్, ఆబ్వియస్లీ ద ట్రస్ట్ విల్ బిల్డ్ అనమాట. దే విల్ ఫీల్ దట్ ఓకే మనం కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ఇష్యూ ఫేస్ చేస్తున్నాం కదా, సో వీళ్ళు కూడా మనలాంటి ఇష్యూ ఫేస్ చేశారు, వీళ్ళకి సొల్యూషన్ దొరికింది, మనకు కూడా సొల్యూషన్ దొరికే ఛాన్సెస్ ఉంది కదా అనేసి అప్పుడు వాళ్ళు మన బ్రాండ్ గురించి థింక్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఓకేనా. వీళ్ళ దగ్గర మనము మేబీ యాడ్ లెర్నర్స్ ఈజ్ డూయింగ్ గ్రేట్, సో ఇంతమంది కస్టమర్స్ ఇంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది అనేసి వాళ్ళు పాజిటివ్ వేలో థింక్ చేస్తారనమాట మన దగ్గర సర్వీస్ తీసుకోవడం కోసము. ఓకేనా. సో అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, దే విల్ స్టార్ట్ చెకింగ్ ద మేబీ ప్రైజింగ్ అయ్యుండొచ్చు, ఇండస్ట్రీలో ఇంకా ఎవరెవరు ఉన్నారు. అప్పుడు కూడా డైరెక్ట్గా యాడ్ లెర్నర్స్లో వాళ్ళు పర్చేస్ చేయరు. ఓకేనా. యాడ్ లెర్నర్స్తో పాటు ఇండస్ట్రీలో ఇంకా ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి, ఎవరెవరు మార్కెటింగ్ కోర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనేసి దే విల్ చెక్ అనమాట. చెక్ చేసి ఎక్కడైతే ప్రైజింగ్ తక్కువ ఉందో, లేకపోతే నాట్ ఓన్లీ ప్రైజింగ్ ఒకటే కాదు, ట్రైనర్ ఎవరు, సో వాళ్ళ కోర్స్ కరికులం ఏంటి, సో ఇవన్నీ చెక్ చేశారనమాట. ఇవన్నీ చెక్ చేసి దెన్ దే విల్ కమ్ టు వన్ కంక్లూజన్ అనమాట. సో వాళ్ళు ఇవన్నీ చెక్ చేసే లోపల మనం ఏం చేయాలి అంటే, సో ఎవరైతే మళ్ళీ సెకండ్ టైం మన వీడియోస్ ఉంటాయి కదా, సో మనము కన్సిడరేషన్ స్టేజ్లో ట్రస్ట్ బిల్డ్ చేస్తాం కదా, సో ఎవరైతే మళ్ళీ ఆ ట్రస్ట్ ఆ కస్టమర్ టెస్టిమోనియల్ వీడియోస్తో ఎవరైతే ఇంటరాక్ట్ అవుతున్నారో ఇమ్మీడియట్గా వాళ్ళకి మనము మళ్ళీ యాడ్ చూపించాలన్నమాట. సో ఫైనల్ కన్వర్షన్ స్టేజ్ యాడ్స్ చూపించాలన్నమాట. ఈ లెవెల్లో మన మెసేజింగ్ ఎలా ఉండాలి అంటే, సో వీ నీడ్ టు క్రియేట్ సమ్ అర్జెన్సీ. సో ఓన్లీ 8 సీట్స్ మాత్రమే ఉన్నాయి, ట్రై టు ఫిల్ ద ఫామ్ ఇమ్మీడియట్లీ, లేకపోతే సో ఇప్పుడు వితిన్ 1 డేలో మీరు ఫామ్ ఫిల్ చేసి మీరు సైన్అప్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది అనుకోండి, మీకు ఫస్ట్ 7 డేస్ ఫ్రీ ట్రయల్ ఉంటుంది. సో అనేసి అలా మనం టెంప్ట్ చేయొచ్చు అనమాట. మేబీ వీ కెన్ గివ్ ద 15% డిస్కౌంట్, అలా మేబీ
ట్రై టు గివ్ లైక్ దట్, ఓకేనా. సో అలా మనం అర్జెన్సీ క్రియేట్ చేసామంటే ఓకే, వన్స్ మనం ఆపర్చునిటీ మిస్ అవుతే మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవ్వడం చాలా టైం పడుతుంది అనే ఇంటెన్షన్తో వాళ్ళు మన దగ్గర కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ హై ఉంటాయి అనమాట. దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు డూ. సో ఓన్లీ కన్వర్షన్ ఫోకస్డ్ క్యాంపైన్స్ మనం ఒకటే రన్ చేస్తే సరిపోదు అనమాట ఏదైనా సరే ఒక బ్రాండ్కి. సో ఇక్కడ ChatGPT యాడ్స్లో కూడా యూ క్యాన్ ఫాలో ద సేమ్ కైండ్ ఆఫ్ అప్రోచ్ అనమాట. సో మనకు 3 టైప్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి అనమాట: రీచ్, క్లిక్స్ అండ్ ద కన్వర్షన్స్, ఓకేనా. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ద అవేర్నెస్ ఆఫ్ యువర్ బ్రాండ్, సో సెలెక్ట్ ద రీచ్. సో మనం రీచ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, సో అప్పుడు OpenAI ఏం చేస్తుందంటే, ChatGPT యాడ్స్ మేనేజర్ ఏం చేస్తుందంటే, సో ఇట్ విల్ ట్రై టు షో యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్ అనమాట. ఎంతమందికి వీలైతే అంతమందికి మన బ్రాండ్ యాడ్స్ చూపిస్తుంది అనమాట. సో ఆ స్టేజ్లో ఏం చేస్తుందంటే, సో ద మెయిన్ గోల్ కూడా ChatGPT యాడ్స్ మేనేజర్ ఎలా థింక్ చేస్తుందంటే, ఓకే సో నాకు ఈ క్యాంపైన్ నుంచి క్లిక్స్ రాకపోయినా పర్లేదు, కన్వర్షన్స్ రాకపోయినా పర్లేదు, జస్ట్ యూజర్స్ని ఈ బ్రాండ్ని రిమెంబర్ చేయాలి, వాళ్ళ మైండ్లో గుర్తుపెట్టేలా చూడాలి. వాళ్ళకి ఎప్పుడైతే అవసరం వస్తుందో సో అప్పుడు వెంటనే వాళ్ళకి యాడ్ నెంబర్స్ గుర్తు రావాలి అనే మోటోతో యూజర్స్కి చూపిస్తుంది అనమాట. జస్ట్ ఐ నీడ్ టు రీచ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి నేను ఈ యాడ్ చూపించాలి. అలా వర్క్ అవుతుంది అనమాట మన క్యాంపైన్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లిక్స్ ఆబ్జెక్టివ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, సో ఇట్ వోంట్ ఫోకస్ ఆన్ ద కన్వర్షన్స్ మీద ఫోకస్ చేయదు, రీచ్ మీద ఫోకస్ చేయదు, ఏం ఫోకస్ చేయదు అనమాట. సో ఇట్ విల్ షో యాజ్ మెనీ పీపుల్, ఎన్ని క్లిక్స్ పాసిబుల్ అయితే అన్ని క్లిక్స్ తేవడానికి ట్రై చేస్తుంది అనమాట, ఓకేనా. సో ఇట్ విల్ సో ఆ క్లిక్స్ మన ల్యాండింగ్ పేజ్కి రీడైరెక్ట్ చేస్తాం కదా. సో ఒకవేళ మీకు క్లిక్స్ కావాలి, లేకపోతే సో మనకి ఇక్కడ ఒక రైట్ నౌ ChatGPT యాడ్స్లో మనకు ఆ ఆప్షన్లు వీడియో యాడ్స్ అట్లా ఆప్షన్ లేదు. ఒకవేళ గూగుల్ యాడ్స్ అనుకోండి, సో మనకు ఆప్షన్ ఉంటుంది కదా వీడియో యాడ్స్ యూజ్ చేసి యూ క్యాన్ బిల్డ్ ద ట్రస్ట్ అనమాట. ఇక్కడ కూడా మనకు సో ట్రస్ట్ రిలేటెడ్, సో మన టెక్స్ట్ ఫార్మాట్లో ఇవ్వచ్చు అనమాట. సో కస్టమర్ రివ్యూస్ ఇలా ఉన్నాయి అనేసి ఇవ్వచ్చు అనమాట. క్లిక్స్ క్యాంపైన్స్ ఎవరైతే ఆల్రెడీ మనకు స్టేజ్ 1లో ఎవరైతే క్యాంపైన్ 1 నుంచి ఎవరైతే మన అటెన్షన్ పే చేస్తున్నారో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రీడైరెక్ట్ ఇన్ టు అవర్ వెబ్సైట్ అలా చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఇంకో క్యాంపెయిన్ క్రియేట్ చేసి మ్యాక్సిమైజ్ క్లిక్స్ బిట్ స్ట్రాటజీ క్లిక్స్ ఆబ్జెక్టివ్ సెలెక్ట్ చేసుకొని ఆ టార్గెట్ ఆడియన్స్ని చెప్పొచ్చు, వాళ్ళకి మాత్రమే చూపించచ్చు అనమాట. సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిల్డింగ్ ద ట్రస్ట్ అలా చేయొచ్చు అనమాట. ఒకవేళ మనం క్లిక్స్ ఆబ్జెక్టివ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ChatGPT విల్ ఫోకస్ ఆన్ యాజ్ మెనీ క్లిక్స్ యాజ్ పాసిబుల్, ఎన్ని క్లిక్స్ వీలైతే అన్ని క్లిక్స్ తేవడానికి ట్రై చేస్తుంది అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి కన్వర్షన్. సో ఆఫ్టర్ బిల్డింగ్ ద అవేర్నెస్, ఆఫ్టర్ బిల్డింగ్ ద ట్రస్ట్, దెన్ వీ క్యాన్ క్రియేట్ ద కన్వర్షన్ క్యాంపైన్స్. డైరెక్ట్గా కూడా మనం కన్వర్షన్ క్యాంపైన్స్ క్రియేట్ చేయొచ్చు. సో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్రాండ్ని ఒక 10 మందికి అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాత, మనం ట్రస్ట్ బిల్డ్ చేసిన తర్వాత అప్పుడు మనం కన్వర్షన్ క్యాంపైన్స్ లాంచ్ చేసామనుకోండి, మన కన్వర్టింగ్ రేషియో కానీ సో అప్పటికల్లా యూజర్స్ మైండ్లో ఓకే యాడ్ లెర్నర్స్ మీద ఒక ట్రస్ట్ బిల్డ్ అయి ఉంటుంది, యాడ్ లెర్నర్స్ అంటే ఏంటో తెలిసి ఉంటుంది. సో అప్పుడు కన్వర్టింగ్ రేషియో చాలా హై ఉంటుంది అనమాట. సో మనం డైరెక్ట్గా కన్వర్షన్స్ క్యాంపెయిన్ క్రియేట్ చేస్తే తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంది. ఆఫ్టర్ బిల్డింగ్ దట్ అవేర్నెస్, ఆఫ్టర్ బిల్డింగ్ ద ట్రస్ట్, మన కన్వర్షన్ రేట్ కూడా చాలా హై ఉంటుంది. సో ఒకవేళ మన కన్వర్షన్ బేస్డ్ ఆబ్జెక్టివ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, సో అప్పుడు అప్పుడు ChatGPT ఏం చేస్తుందంటే ఇట్ విల్ ట్రై టు షో టు ద హై క్వాలిటీ ఆడియన్స్ అనమాట. హై క్వాలిటీ ఆడియన్స్కి చూపిస్తుంది. దాంతోపాటు మన కాంటెక్స్ట్ కూడా సో మన ట్రిగరింగ్ ప్రాసెస్ కూడా హై క్వాలిటీ ఉన్న ఆడియన్స్కి, పర్చేసింగ్ బిహేవియర్ లేకపోతే కన్వర్టింగ్ బిహేవియర్ ఉన్న ఆడియన్స్కి చూపిస్తుంది అనమాట. సో ఎవరైతే వాల్యుబుల్ యూజర్ యాక్టివిటీస్ ఉంటారో, లెట్సే ఒక యూజర్ వచ్చి ఫాలోఅప్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఒకవేళ ChatGPT ఫీల్ అయిందనుకోండి, ఈ పర్టికులర్ యూజర్ ఈ పర్టికులర్ టైంలో కన్వర్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నాడు అనేసి వన్స్ గూగుల్ ChatGPT నోటీస్ చేసింది అనుకోండి, దెన్ ఇమీడియట్లీ యాడ్ చూపిస్తుంది అనమాట. ఆ పర్టికులర్ టైంలో యాడ్ చూపిస్తుంది అనమాట. సో దిస్ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ విల్ ఫోకస్ ఆన్ ద కన్వర్షన్స్. సో ఒకవేళ మన క్లిక్స్ అనుకోండి, సో ఇట్ వోంట్ ఫోకస్ ఆన్ సో ఈ పర్టికులర్ యూజర్ కన్వర్ట్ అవుతాడా లేదా, సో అలాంటి ఏం ఆలోచించదు అనమాట. సో మెయిన్ అజెండా వచ్చేసి ఎన్ని క్లిక్స్ వీలైతే అన్ని క్లిక్స్, జస్ట్ మ్యాచ్ అయిందా చాలు, యాడ్ విల్ షో.
సో మన కన్వర్షన్ ఆబ్జెక్టివ్తో అలా ఉండదన్నమాట. సో ఆ పర్టికులర్ యూజర్ కన్వర్ట్ అయ్యే స్టేజ్లో ఉన్నాడు అని చాట్‌జీపీటీ ఫీల్ అయిందంటే దెన్ ఓన్లీ యాడ్ విల్ ట్రిగ్గర్ అనమాట. సో ఆ పర్టికులర్ టైంలో ట్రిగ్గర్ చూపించినా కూడా మన ముందే అవేర్నెస్ బ్రాండ్ బిల్డ్, ట్రస్ట్ బిల్డ్ చేసామనుకోండి, అప్పుడు మనకు కన్వర్ట్ అయ్యే ఓకే ఈ పర్టికులర్ యాడ్ని మనము ఆల్రెడీ ఈ బ్రాండ్ని నేను ముందే చూశాను, ఈ బ్రాండ్ హై ట్రస్టెడ్, కస్టమర్ రివ్యూస్ కూడా బాగున్నాయి అనేసి ఇంటరాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మనము అవేర్నెస్ కానీ, బ్రాండ్ ట్రస్ట్ కానీ ఇవన్నీ క్యాంపెయిన్స్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్ కన్వర్షన్ ఫోకస్డ్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే చూపిస్తుంది హై క్వాలిటీ ఆడియన్స్కే చూపిస్తుంది, కానీ ఆ హై క్వాలిటీ ఆడియన్స్ డైరెక్ట్గా మన దాన్ని పర్చేస్ చేయమంటే చేయకపోవచ్చు కదా, మన బ్రాండ్ని ట్రస్ట్ చేయాలి కదా ముందు. సో అందుకోసం అనేసి డోంట్ లాస్ ద ఆపర్చునిటీ, గ్రాబ్ ఎవ్రీ ఆపర్చునిటీ విచ్ యూ హ్యావ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు బడ్జెట్ టైప్స్ ఉన్నాయన్నమాట. క్యాంపెయిన్ టోటల్ బడ్జెట్స్ ఉన్నాయి, డైలీ బడ్జెట్ అనేసి మనకు 2 టైప్ ఆఫ్ బడ్జెట్స్ ఉంటాయి. సో క్యాంపెయిన్ టోటల్ బడ్జెట్ అంటే ఏంటి అంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 45 డేస్కి మీకు తెలుసు ఓకే ఈ పర్టికులర్ క్యాంపెయిన్ నేను ఒక 45 డేస్ కానీ 5 డేస్ కానీ 10 డేస్ కానీ నేను రన్ చేయాలనుకుంటున్నాను. ఇఫ్ యూ నో ఎగ్జాక్ట్లీ ద స్టార్ట్ డేట్ అండ్ ద ఎండ్ డేట్, దెన్ ఆ 45 డేస్కి కలిసి ఒక బడ్జెట్ ఉంటుంది కదా మీకు. ఆ 45 డేస్ కలిసి మీరు ఎంతైతే బడ్జెట్ అనుకున్నారో ఆ బడ్జెట్ ఇచ్చి, క్యాంపెయిన్ లెవెల్ ఆ బడ్జెట్ ఇచ్చి, క్యాంపెయిన్ టోటల్ బడ్జెట్ సెలెక్ట్ చేసుకొని, క్యాంపెయిన్ టోటల్ బడ్జెట్ ఎంతైతే బడ్జెట్ ఇచ్చి స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు చాట్‌జీపీటీ ఏం చేస్తుందంటే ఓకే ఈ పర్టికులర్ 45 డేస్లో ఈ 45 డేస్ మొత్తానికి కలిసి నేను ఈ బడ్జెట్ యూజ్ చేసుకోవాలి, ఈ బడ్జెట్ కంటే ఎక్సీడ్ అవ్వకూడదు, అలా ప్లాన్ చేసుకుంటుంది అనమాట. సో 45 డేస్లో నేను ఈ బడ్జెట్ కంప్లీట్ చేయాలంటే డే 1 ఎంత స్పెండ్ చేయాలి, డే 2 ఎంత స్పెండ్ చేయాలి, డే 3 ఎంత స్పెండ్ చేయాలి అనేసి అలా అనలైజ్ చేసుకొని అలా స్ప్లిట్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా. సో క్యాంపెయిన్ టోటల్ బడ్జెట్ ఏదైనా ఆఫర్స్ క్యాంపెయిన్స్ ఉన్న టెంపరరీ క్యాంపెయిన్స్ ఉంటాయి కదా, సో అలాంటి టైంలో క్యాంపెయిన్ టోటల్ బడ్జెట్స్ యూజ్ చేయండి. సో మనకు రెగ్యులర్ క్యాంపెయిన్స్ ఉంటాయి కొన్ని, సో కన్వర్షన్ ఫోకస్డ్ క్యాంపెయిన్స్ కానీ, సో ఇలా ఉంటాయి అనమాట. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో దెన్ టెంపరరీ కాదు కదా, మనము మేబీ ఫర్ ఏ లాంగర్ పీరియడ్ ఫర్ ద ఇయర్స్ మనము అదే సర్వీస్ మీద ఉంటాము, అదే సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంటాము. సో మనం ఒకసారి క్యాంపెయిన్ క్రియేట్ చేసామనుకోండి, ఆ క్యాంపెయిన్ మంచిగా వర్క్ అవుతుంది అనుకోండి, మనం లాంగ్ టర్మ్లో పెడతాము ఆ క్యాంపెయిన్ని. సో మనం ఏమి పర్టికులర్ 1 month 2 months అలా ఏం పెట్టాము కదా. సో అలాంటి సినారియో ఆన్గోయింగ్ క్యాంపెయిన్స్కి డైలీ బడ్జెట్ సెలెక్ట్ చేసుకొని డైలీ ఒక 1000 రూపీస్ ఇచ్చామనుకోండి, అప్పుడు చాట్‌జీపీటీ ఎలా అనలైజ్ చేస్తుందంటే ఓకే ఇది ఆన్గోయింగ్ క్యాంపెయిన్, సో యావరేజ్గా డైలీ బడ్జెట్ 1000 రూపీస్ ఉంది, డైలీ నేను 1000 వరకు యూటిలైజ్ చేసుకోగలను అనేసి అలా థింక్ చేసి డైలీ 1000 రూపీస్ కంటే ఎక్కువ స్పెండ్ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తుంది అనమాట. ఓకేనా. దిస్ ఈస్ హౌ ఎగ్జాక్ట్లీ ద ఆబ్జెక్టివ్ ఆన్ ద బడ్జెట్ టైప్స్ విల్ బీ. సో మన క్యాంపెయిన్ లెవెల్ సెట్టింగ్స్లో ఈ మెయిన్ వచ్చేసి ఈ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా కొన్ని 2-3 చిన్న ఆప్షన్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ దీస్ ఆర్ ద మెయిన్ ఆప్షన్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి యాడ్ గ్రూప్ కాన్ఫిగరేషన్ అనమాట. సో క్యాంపెయిన్ లెవెల్లో మనం ఇచ్చిన తర్వాత, సో ఆబ్జెక్టివ్, బడ్జెట్ టైప్, క్యాంపెయిన్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు యాడ్ గ్రూప్ లెవెల్ వస్తుంది కదా. 1 minute guys. ఈ యాడ్ గ్రూప్ లెవెల్లో ఏంటి అంటే మనకు సెట్టింగ్స్ ఉంటాయన్నమాట. మ్యాక్స్ సిపిసి బిడ్ లిమిట్, వెబ్సైట్ యూఆర్ఎల్, కాంటెక్స్ట్ హింట్స్, సిపిఎం, డిఫాల్ట్ బిడ్, సో ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయన్నమాట మనకి. ఓకేనా. సో నవ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ 1 by 1. సో మ్యాక్స్ సిపిసి బిడ్ లిమిట్ అంటే ఏంటి అంటే, సో మ్యాక్సిమం వీఆర్ విల్లింగ్ టు పే పర్ క్లిక్. ఒకవేళ మన యాడ్ కనిపిస్తే, మన యాడ్ ఒక యూజర్కి చూపిస్తే మనం ఎంత విల్లింగ్ ఉన్నాము పే చేయడానికి అనేసి మనం ఇవ్వాలి అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక $5 ఇచ్చామనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే ఒకవేళ మన యాడ్ కనిపించింది అనుకోండి, ఓ యూజర్కి మన యాడ్ కనిపిస్తే తీసుకోదన్నమాట. కనిపించిన వెంటనే మనకు చాట్‌జీపీటీ అమౌంట్ కలెక్ట్ చేయదన్నమాట. ఎవరైనా సరే ఇది కూడా మనకు ప్రైజింగ్ మోడల్, సిపిసి ప్రైజింగ్ మోడల్లోనే మనకు వర్క్ అవుతుంది. సో ఎవరైనా సరే మన యాడ్తో ఇంటరాక్ట్ అవుతేనే దెన్ ఓన్లీ వీఆర్ గోయింగ్ టు పే మనీ టు ద చాట్‌జీపీటీ యాడ్స్. సో ఎగ్జాక్ట్గా మనం $5 ఇచ్చామనుకోండి, అప్పుడు దాని మీనింగ్ ఏంటి అంటే, సో వీఆర్ టెల్లింగ్ టు చాట్‌జీపీటీ ఓకే నేను $5 వరకు నేను విల్లింగ్ ఉన్నాను, ఎవరైనా సరే నా యాడ్తో ఇంటరాక్ట్ అవుతే నేను $5 వరకు నేను విల్లింగ్ ఉన్నాను పే చేయడానికి అనేసి వీఆర్ టెల్లింగ్ టు చాట్‌జీపీటీ.
సో అప్పుడేమవుతుంది అంటే ఎవరైనా సరే ఒక యూజర్ మన యాడ్తో ఇంటరాక్ట్ అయ్యాడు అంటే ఆ పర్టికులర్ ఆప్షన్లో ChatGPT మల్టిపుల్ అడ్వర్టైజర్స్ వస్తారు కదా, సో ఎవరైతే బిడ్ హై చేస్తారో సో దాంతో మనకు కంపేర్ చేస్తుంది. సో మనము ఒకవేళ వాళ్ళు $4 వరకు స్పెండ్ చేస్తున్నారు అనుకో, సో అప్పుడు మనం ఏం చెప్పాము, ఈ పర్టికులర్ అడ్వర్టైజర్ ₹5 వరకు విల్లింగ్ ఉన్నాడు బిడ్ వేయడం కోసం అనేసి మన ₹5 బిడ్ తీసుకొని మన యాడ్ చూపిస్తుంది అనమాట. ఓకేనా. సో దట్స్ వై దిస్ ఈస్ గివింగ్ మ్యాక్స్ CPC బిడ్ లిమిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం తక్కువ బిడ్ లిమిట్ ఇచ్చామనుకోండి, సో అప్పుడు ఆప్షన్లో మనము లాస్ అయ్యే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్స్ వై సో ట్రై చేయండి. సో ఈవెన్ ChatGPT ఈస్ రికమెండింగ్ ఇన్ బిట్వీన్ $3 to $5 పర్ క్లిక్. సో ఈవెన్ వాళ్ళు చూపించిన రికమెండేషన్స్ అన్నీ మనం ఫాలో అవ్వాలని లేదు. ట్రై టు బీ యూనిక్. ఓకేనా. మీకు ఏమనిపిస్తే అది చేయండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ట్రై చేయండి, $2తో ట్రై చేయండి. మ్యాక్స్ CPC బిడ్ లిమిట్ $2 పెట్టండి. ఒక 4 to 5 days చెక్ చేయండి. ఓకే మనకు ఇంప్రెషన్స్ వస్తున్నాయా లేదా, క్లిక్స్ వస్తున్నాయా లేదా అనేసి చెక్ చేయండి. ఒకవేళ మీకు రావట్లేదు అనుకోండి, అప్పుడు ఇంక్రీజ్ చేయండి. డైరెక్ట్గా $5 వాళ్ళు సజెస్ట్ చేసినంత మాత్రం పెట్టాలని ఏం లేదు. ఓకేనా. దిస్ ఈజ్ వాట్ అబౌట్ మ్యాక్స్ CPC బిడ్ లిమిట్. సో నెక్స్ట్ వచ్చేసి వెబ్సైట్ URL. సో మనం ల్యాండింగ్ పేజ్ URL కూడా ఇవ్వాలన్నమాట. యూజర్స్ క్లిక్ చేస్తే ఏ ల్యాండింగ్ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు వాళ్ళు అనేసి ల్యాండింగ్ పేజ్ URL. సో నెక్స్ట్ వచ్చేసి కాంటెక్స్ట్ హింట్స్ అనమాట. కాంటెక్స్ట్ హింట్స్ అంటే ఏంటి అంటే వీ నీడ్ టు గివ్ ద హింట్. ఎగ్జాక్ట్గా మన ల్యాండింగ్ పేజ్లో ఓవరాల్ కంటెంట్ ఉంటుంది కదా, షో ద యాడ్స్ టు ద పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ లర్నింగ్ ద డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అవర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ విచ్ కంటైన్స్ గూగుల్ యాడ్స్ ట్రైనింగ్, మెటా ట్రైనింగ్, లింక్డ్ఇన్ ట్రైనింగ్. సో ఇలా కాంటెక్స్ట్ ఇవ్వాలన్నమాట. మనం ఇలా కాంటెక్స్ట్ ఇచ్చామనుకోండి, సో ఇన్స్టెడ్ ఆఫ్ కీవర్డ్స్ దిస్ ఈజ్ ద సిగ్నల్ అనమాట. సో మన గూగుల్ యాడ్స్ అనుకోండి, గూగుల్ యాడ్స్లో మనం ఏం చేస్తాము, సో మనం ఈ కాంటెక్స్ట్ అంతా ఇవ్వకుండా జస్ట్ మనం ఏం చేస్తాము, డిజిటల్ మార్కెటింగ్ కోర్సు, గూగుల్ యాడ్స్ కోర్సు, లింక్డ్ఇన్ కోర్సు, మెటా యాడ్స్ కోర్సు అనేసి అలా కీవర్డ్స్ ఇస్తామన్నమాట. సో ఇక్కడ ChatGPTలో ఏంటంటే అలాంటి కీవర్డ్స్ ఇవ్వకుండా అలాంటి కీవర్డ్స్ ప్లేస్లో మనం కాంటెక్స్ట్ హింట్స్ ఇస్తామన్నమాట. సో కాంటెక్స్ట్ హింట్స్ సో ఇట్లా ప్లెయిన్ లాంగ్వేజ్లో ఇవ్వాలి అనమాట. మనము షో యాడ్స్ టు ద పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ లర్నింగ్ ద డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అండ్ ద గూగుల్ యాడ్స్ అండ్ ద మెటా యాడ్స్, లింక్డ్ఇన్ యాడ్స్ అనేసి అలా మనం కాంటెక్స్ట్ ఇచ్చామనుకోండి. సో అప్పుడు ChatGPT ఏం చేస్తుంది అంటే సో మన కాంటెక్స్ట్ హింట్స్ని అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకొని ఎవరైనా సరే ఒక యూజర్ మన కాంటెక్స్ట్ రిలేటెడ్ కన్వర్జేషన్ చేస్తున్నాడు అనుకోండి విత్ ద ChatGPT, దెన్ ఇమీడియట్లీ ఓకే సో ఈ అడ్వర్టైజర్ రెడీగా ఉన్నాడు యాడ్ చూపించడం కోసము అనేసి ఆ అడ్వర్టైజర్ యాడ్ ఆ పర్టికులర్ యూజర్స్కి చూపిస్తుంది అనమాట. సో ఏదైతే యూజర్ కన్వర్జేషన్ చేస్తున్నాడో ఆ కన్వర్జేషన్ మన కాంటెక్స్ట్ హింట్తో మ్యాచ్ అవుతే దెన్ యాడ్ విల్ ట్రిగర్ అనమాట. దట్స్ హౌ ట్రిగరింగ్ ప్రాసెస్ విల్ వర్క్. నెక్స్ట్ వచ్చేసి CPC బిడ్ లిమిట్. సో ఇక్కడ వచ్చేసి మనము CPM కూడా ఉంటుందన్నమాట. మనకి CPM వచ్చేసి మనం ఒకవేళ అవేర్నెస్ రీచ్ క్యాంపెయిన్స్ రన్ చేసామనుకోండి, సో అప్పుడు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంది, ఇట్ విల్ షో టు ద పీపుల్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్ అనమాట. ఎంతమందికి వీలైతే అంతమందికి చూపిస్తుంది. ఓకేనా. ఆ పర్టికులర్ క్యాంపెయిన్ మనం రీచ్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేస్తున్నామంటేనే మన మెయిన్ గోల్ ఏంటి, జస్ట్ మనకు కన్వర్షన్స్ ఏం అవసరం లేదు, ఎంతమందికి వీలైతే అంతమందికి చూపి అనేసి దాని మీనింగ్ కదా. ఇన్ ద సేమ్ వే సో అప్పుడు ఏంటి, మనకి కన్వర్షన్స్ వస్తున్నాయి లేదా, ఎంత CPA వచ్చింది, అవన్నీ మనకు అవసరం లేదనమాట. మన మెయిన్ అజెండా టు షో యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్. ఓకేనా. అలాంటి సినారియోలో మనం CPM మెజర్ చేసామన్నమాట. యావరేజ్గా 1000 పీపుల్కి మనకి ఎంత CPM పడుతుంది అనేసి. ఓకేనా. సో మనకు CPM బిడ్ లిమిట్ డిఫాల్ట్ బిడ్ కూడా ఇస్తుందన్నమాట, చూపిస్తుంది. OpenAI ఈజ్ రికమెండింగ్ $60 అనమాట. పర్ 1000 ఇంప్రెషన్స్కి $60 చూపిస్తుంది ఫర్ అవేర్నెస్ క్యాంపెయిన్స్. సో అవేర్నెస్ క్యాంపెయిన్స్ అన్న మనకు రీచ్ అన్న రెండు ఒకటే అనమాట. ఓకేనా. డిఫాల్ట్ బిడ్ ఇంత చూపిస్తుంది. మేబీ ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు క్రియేట్ ద అవేర్నెస్ క్యాంపెయిన్స్ చూడండి, అది రికమెండ్ చేసిన అమౌంటే కాకుండా $30 $40 ఇచ్చి ట్రై చేయండి. ఒకవేళ మనకు ఇంప్రెషన్స్ రావట్లేదు అంటే యూ కెన్ ఇంక్రీజ్ టు $60 అనమాట. ఓకేనా. నౌ విల్ అండర్స్టాండ్ హౌ ఎగ్జాక్ట్లీ ద ఆక్షన్ సిస్టమ్ విల్ వర్క్. సో ద OpenAI యూజెస్ ద రిలివెన్స్ వెయిటెడ్ అండ్ ద సెకండ్ ప్రైజ్ ఆప్షన్ టు సెలెక్ట్ ద యాడ్స్. సో ఇక్కడ అంటే దాని మీనింగ్ ఏంటి అంటే రిలివెన్సీ ఫస్ట్ అనమాట. సో రిలివెన్సీకి హై వెయిటేజ్ ఉంటుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే ఒక యూజర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ రిలేటెడ్ ChatGPTతో సెర్చ్ చేస్తున్నాడు అనుకోండి, అట్ ద సేమ్ టైం సో ఒక 5 కాంపిటేటర్స్ ఉన్నారు, ఒక 5 అడ్వర్టైజర్స్ ఉన్నారు. ఆ 5 అడ్వర్టైజర్స్ వాళ్ళ కాంటెక్స్ట్ హింట్స్లో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ రిలేటెడ్ ఇచ్చారు. సో అప్పుడు ఏమవుతుంది, ChatGPT ఏం చేస్తుంది, ఓకే ఈ పర్టికులర్ పర్సన్
డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నాడు. రైట్ నౌ మన దగ్గర 5 మంది అడ్వర్టైజర్స్ ఉన్నారు, రెలెవెంట్ అడ్వర్టైజర్స్ ఉన్నారు అని అనుకుంటుంది. సో ఆ 5 మంది అడ్వర్టైజర్స్కి ర్యాండమ్గా ఎవరికొరికి టాప్లో చూపించలేదు కదా, అప్పుడు ఏం చేస్తుందంటే ఆ 5 మందికి ఆప్షన్ క్రియేట్ చేస్తుంది చాట్‌జీపీటీ. ఆప్షన్ క్రియేట్ చేసి ఆ ఆప్షన్ క్రియేషన్ ప్రాసెస్లో ఎగ్జాక్ట్గా యూజర్ కన్వర్జేషన్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్గా ఏ ల్యాండింగ్ పేజ్తో ఏ కాంటెక్స్ట్తో ఎక్కువ హై రిలవెంట్గా మ్యాచ్ అవుతుంది అనేసి ఫిల్టర్ చేస్తుంది అనమాట. 5 మందిలో ఫిల్టర్ చేసి వాళ్ళకు టాప్ ర్యాంక్ ఇస్తుంది. దాంతోపాటు హై రిలవెన్సీనే కాదు, దాంతోపాటు ప్రైస్ కూడా, బిడ్ కూడా మ్యాటర్ అనమాట. బిడ్ కూడా కొంచెం మ్యాటర్ అనమాట. సో రిలవెన్సీకి హై వెయిటేజ్ ఉంటుంది, సెకండ్ వెయిటేజ్ వచ్చేసి ప్రైజ్కి ఉంటుంది. ఓకేనా. సో ఆ బేసిస్లో ఆ 5 మందికి యాడ్ ర్యాంక్ క్రియేట్ చేస్తుంది. ఓకే, లెట్స్ సే అడ్వర్టైజర్ 1కి రిలవెన్సీ ఎంత ఉంది, రిలవెన్సీ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మన గూగుల్ యాడ్స్ అనుకోండి, మన క్వాలిటీ స్కోర్ అని ఉంటుంది. రిలవెన్సీ దే విల్ క్యాలిక్యులేట్ ద రిలవెన్సీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1 to 10. సో అడ్వర్టైజర్ 1కి ఎంత రిలవెన్సీ ఉంది, అడ్వర్టైజర్ 2కి ఎంత రిలవెన్సీ ఉంది, ఆ స్కోర్ ఎంత. మేబీ మన చాట్‌జీపీటీ యాడ్స్లో కూడా గోయింగ్ ఫార్వర్డ్ ఇవన్నీ వస్తాయి, ఈ కాన్సెప్ట్స్ అన్నీ వస్తాయి అనమాట. సో దే విల్ రిప్లికేట్ ఆల్ ద థింగ్స్ విచ్ వీ హ్యావ్ ఇన్ ద గూగుల్ యాడ్స్. సో జస్ట్ స్టే ట్యూన్. సో మేబీ అన్నీ వస్తాయి అంతే కదా. రిలవెన్సీ ఎగ్జాక్ట్గా ఎలా how they will calculate the ad rank, ఆ యాడ్ని టాప్లో చూపించాలి, అడ్వర్టైజర్ 2కి సెకండ్ ర్యాంక్ వచ్చింది, how they will calculate. సో మన గూగుల్ అయితే మనకు తెలుస్తుంది కదా, ఓకే అడ్వర్టైజర్ 1కి యాడ్ ర్యాంక్ క్వాలిటీ స్కోర్ ఎంత ఉంది, వాళ్ళ బిడ్ ఎంత ఉంది, దాన్ని బేస్ చేసుకొని మనకి యాడ్ ర్యాంక్ ఇస్తుంది. సో ఆ యాడ్ ర్యాంక్ని బట్టి ఎవరికైతే హై యాడ్ ర్యాంక్ ఉందో వాళ్ళది టాప్ పొజిషన్లో చూపిస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ రన్ అవుతుంది అనమాట. రిలవెన్సీకి హై వెయిటేజ్ ఇస్తుంది, తర్వాత సెకండ్ వెయిటేజ్ వచ్చేసి బిడ్కి ఉంటుంది అనమాట. సో వాటన్నిటిని ఐదు కాంపిటేటర్స్ కాల్కులేట్ చేసి ఎవరికైతే హై రిలవెన్సీ హై యాడ్ ర్యాంక్ ఉందో వాళ్ళ యాడ్ టాప్లో చూపిస్తుంది. దిస్ ఈజ్ హౌ ద ఆప్షన్ ప్రాసెస్ విల్ వర్క్. నెక్స్ట్ వచ్చేసి మనం యాడ్ గ్రూప్ లెవెల్ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. సో ఇవి చూద్దాం. సో ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, సో మనము క్యాంపెయిన్ లెవెల్లో ఈ సెట్టింగ్స్ ఉంటాయన్నమాట. మనకి క్యాంపెయిన్ లెవెల్లో మన క్యాంపెయిన్ నేమ్ ఇస్తాము, దాని తర్వాత మనకు ఆబ్జెక్టివ్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం డిస్కస్ చేసాం కదా 3 టైప్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయని, రీచ్, క్లిక్స్ అండ్ ద కన్వర్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత బడ్జెట్ ఉంటుంది. సో దాని తర్వాత కన్వర్షన్ ఈవెంట్, అంటే ఒకవేళ మనం కన్వర్షన్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేస్తున్నాం అనుకోండి, కన్వర్షన్ ట్రాకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వీ నీడ్ టు సెలెక్ట్ అనమాట. ఎగ్జాక్ట్గా ఏం ట్రాక్ చేయాలి, వాళ్ళు వెబ్సైట్లోకి వెళ్ళి ఏం చేస్తే అది ఒక కన్వర్షన్లా మనం ట్రీట్ చేస్తాము అనేసి కన్వర్షన్ ట్రాకింగ్ సెటప్ చేసి మనకు కోడ్ ఇస్తుంది అనమాట. ఆ కోడ్ ఫైనల్ పేజ్లో థ్యాంక్ యూ పేజ్లో పెట్టామనుకోండి, ఎవరైనా సరే ఒక యూజర్ థ్యాంక్ యూ పేజ్కి రీడైరెక్ట్ అవుతే దాన్ని ఒక కన్వర్షన్లా ట్రీట్ చేస్తుంది అనమాట. ట్రీట్ చేసి మనకి ఇక్కడ 1 కన్వర్షన్ అని చూపిస్తుంది. ఇంకా స్టార్ట్ డేట్ ఏంటి, ఎండ్ డేట్ ఏంటి, ఆల్ దీస్ థింగ్స్ విల్ బీ దేర్ ఇన్ ద క్యాంపెయిన్ లెవెల్ సెట్టింగ్స్. ఓకేనా. నెక్స్ట్ యాడ్ గ్రూప్ లెవెల్ సెట్టింగ్స్లో యాడ్ గ్రూప్ నేమ్ ఏంటి, మ్యాక్స్ సిపిసి బిడ్ లిమిట్. మ్యాక్స్ సిపిసి మనం ఎంత మ్యాక్స్ సిపిసి బిడ్ లిమిట్ ఇస్తాము అంటే అంత బిడ్ లిమిట్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ $7.50 అని ఇచ్చామనుకో, అంటే దాని మీనింగ్ ఏంటి అంటే మ్యాక్సిమం దట్ ఐఎమ్ విల్లింగ్ టు పే $7.50 పర్ క్లిక్ అనేసి దాని మీనింగ్ అనమాట. ఓకేనా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ వచ్చేసి క్లిక్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి ఏంటి, మనం మ్యాక్సిమం సిపిసి మీరు ఎంత విల్లింగ్ ఉన్నారో పే చేయడం కోసం అనేసి అడుగుతుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మన రీచ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, రీచ్ సెలెక్ట్ చేసుకుంటే ఫర్ ద అవేర్నెస్ క్యాంపెయిన్స్ సిపిఎం ఉంటుందన్నమాట. సిపిఎం ప్రైజింగ్ మోడల్ ఉంటుంది, మన సిపిఎం ఎంత పెడతావు అనేసి అడుగుతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి వెబ్సైట్ యూఆర్ఎల్ ఇవ్వాలి మనము, ఎగ్జాక్ట్గా మనం ఏ ల్యాండింగ్ పేజ్కి రీడైరెక్ట్ చేస్తున్నాం యూజర్స్ని అనేసి ఇక్కడ వెబ్సైట్ యూఆర్ఎల్ ఇవ్వాలి. దాని తర్వాత కాంటెక్స్ట్ హింట్స్ ఇవ్వాలి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇన్స్టెడ్ ఆఫ్ కీవర్డ్స్ చాట్‌జీపీటీ యాడ్స్ విల్ రన్ బేస్డ్ ఆన్ ద కాంటెక్స్ట్ హింట్స్ అనమాట. ఓకేనా. దిస్ ఈస్ హౌ ద క్యాంపెయిన్ లెవెల్ అండ్ ద యాడ్ గ్రూప్ లెవెల్ సెట్టింగ్స్ విల్ బీ దేర్. ఓకే. This is all about this video, guys. This is all about this video. 1 minute.
Okay guys, this is all about this video. If you like the content, just like, share and subscribe for that. Subscribe to the channel. If you have any doubts now while going these videos, if you get any doubts, just add a comment over there. I will check and I will reply for that. Thanks guys, thanks for watching till the end.